భాగవతము దశమస్కందం ఉత్తర భాగం. శ్రీకృష్ణుని అష్టభార్యలు. కృష్ణ భగవానుడు ఇంద్రప్రస్థంలో ఉన్న పాండవుల వద్దకు వెళ్ళాడు. అక్కడ పాండవుల చేత సేవించబడుతున్నాడు. కుంతీదేవి కృష్ణ పరమాత్మను ఎప్పుడూ ఆమె దేహబంధువుగా చూడలేదు. ఆవిడ ఎప్పుడూ ఆయన యందు పరమాత్మ తత్వమును చూస్తూ కృష్ణ పరమాత్మను స్తోత్రం చేస్తూ ఉండేది. ఆయన కుంతీదేవి చేత, ధర్మరాజు చేత, ఇతర పాండవ ప్రముఖుల చేత స్తుతింపబడ్డాడు. కృష్ణ పరమాత్మకు అర్జుని యందు ప్రీతి ఎక్కువ. అందుకనే ఆయన అర్జునకు సారథ్యం చేస్తూ ఉంటాడు. దాని వెనకాతల ఉన్న రహస్యం వేరు. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్జయో భూతి ధ్రువ నీతిర్మతిర్మ. ఎక్కడైతే మన జీవన రథమును నడపడానికి చోదకునిగా, సారథిగా శ్రీకృష్ణ పరమాత్మ ఉంటారో అక్కడ మన వెనకాతల కూర్చొని మన రథమును ఆయన నడిపిస్తున్నారని నమ్మి ఆయనకు పగ్గములు అప్పచెప్పితే వారికి జీవితంలో విజయం తప్ప అపజయం ఉండదు. ఎప్పుడూ కృష్ణ పరమాత్మ అర్జునుని రథమునకు సారథ్యం చేస్తూ ఉంటారు. అటువంటి మహానుభావుడు ఇంద్రప్రస్థమును చేరిన తర్వాత ఒకరోజు అర్జునునితో కలిసి వేటకు బయలుదేరి వెళ్ళారు. అనేకమైన మృగములను వేటాడి అలసిపోయారు. దాహం వేసింది. ఇద్దరు యమునా నదిలోని నీటిని దోసిళ్లతో తీసుకొని త్రాగారు. ఇద్దరు ఒడ్డున కూర్చున్నారు. వేటాడిన మృగములన్నిటినీ ఇంద్రప్రస్థమునకు పంపించారు. వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా యమునా నదిలో నుండి ఒక స్త్రీ బయటకు వచ్చింది. ఆవిడ నిండు యవ్వనంలో ఉంది. మహాసౌందర్యవతి. ఆవిడ ఒడ్డున తిరుగుతుంటే అర్జునుడు వెళ్ళి పలకరించాడు. అమ్మా, నువ్వు చాలా అందగత్తెవి. మంచి యవ్వనంలో ఉన్నావు. నీ ప్రవర్తన చూస్తుంటే నువ్వు వివాహమునందు ఆసక్తిని కుదురుకున్న దానిలా ఉన్నావు. కాబట్టి నువ్వు ఎవరిని వలచి ఈ ప్రాంతమునందు తిరుగుతున్నావో తెలియచేయవలసింది అని అడిగాడు. అప్పుడు ఆవిడ ఒక చిత్రమైన జవాబు చెప్పింది. నేను సూర్యనారాయణమూర్తి కుమార్తెను. నన్ను కాలింది అని పిలుస్తారు. నేను యమునా నదిలో ఉంటూ ఉంటాను. నేను జన్మించినప్పుడు నా తండ్రి ఒక మాట చెప్పాడు. యమునా నది ఒడ్డున ఒక రోజున కృష్ణ పరమాత్మ దాహం వేసి దాహార్తి తీర్చుకోవటానికి యమునలోని నీళ్లు తాగుతారు. ఆనాడు నిన్ను చూస్తారు. చూసి నిన్ను పరిణయం చేసుకుంటారు అని మా తండ్రి గారు నాకు చెప్పి ఉన్నారు. అందుచేత నేను కృష్ణుణ్ణి భర్తగా పొందడానికి ఈ ఒడ్డున తిరుగుతున్నాను అని చెప్పింది. అప్పుడు అర్జునుడు కృష్ణ భగవానుని చూపించి వారే కృష్ణ భగవానుడు అని ఆమెకు చెప్పి ఆమెను మొదట ఇంద్రప్రస్థమునకు పంపిస్తాడు. తర్వాత కృష్ణ పరమాత్మ ఆమెను ద్వారకకు తీసుకువెళ్ళి అక్కడ కాళిందిని వివాహం చేసుకున్నాడు. ఇప్పటికీ కృష్ణుని భార్యలు 4 అయ్యారు. రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళింది. ఆ తర్వాత ఒకసారి కృష్ణ పరమాత్మ కాండవవనమును దహించడం కోసం అర్జునుని తీసుకువెళ్ళారు. కాండవవన దహనం అయిన తర్వాత అగ్నిహోత్రుడు సంతోషించి గాంధీవమును, అక్షయబాణ తునీరములను అర్జునకు బహుకరించాడు. కృష్ణుడు పక్కనే లేకపోతే అర్జునుడికి శత్రు సంహారం చేయగలిగిన ఇంత సామాగ్రి రావడం కూడా కష్టమే. కృష్ణుడు తను శత్రు సంహారం చేశాడు. అర్జునుడిని శత్రు సంహారం చేయగల రీతిలో మలుచుకున్నాడు. అది శ్రీకృష్ణుని గొప్పతనం. తదనంతరం నందు మయుడనే రాక్షసుడు కాండవవనం దహింపబడుతుంటే కృష్ణ అర్జునుల చేత రక్షింపబడ్డాడు. ఆయనే మయసభను నిర్మించి పాండవులకు కానుకగా ఇచ్చాడు. అవంతి రాజ్యమును విందానువిందులు అనబడేవారు పరిపాలిస్తూ ఉండేవారు. వీరి తల్లిగారి పేరు రాజాదిదేవి. ఆవిడ శ్రీకృష్ణుని మేనత్త. ఆవిడకి ఒక కుమార్తె ఉంది. ఆవిడ పేరు మిత్రవింద. మిత్రవిందను ఆమె సోదరులైన విందానువిందులు దుర్యోధనకిచ్చి వివాహం చేయాలని సంకల్పం చేశారు. వాళ్ళకి కౌరవులంటే ప్రీతి. కానీ కృష్ణ పరమాత్మ తన మేనత్త కూతురైన మిత్రవిందను వివాహం చేసుకోవాలన్న సంకల్పంతో ఆ స్వయంవర మంటపమును చేరుకొని రాజులందరినీ పరమార్చి
స్వయంవరం మంటపంలో మిత్రవిందను భార్యగా స్వీకరించాడు. కోసల రాజ్యంను నగ్నజిత్తు అనబడే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు నగ్నజీతి. ఆయన ఒక విచిత్రమైన షరతు పెట్టాడు. నా కుమార్తెను ఎవరు వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారో వారు నా దగ్గర ఉన్న 7 పొగురు మోతు ఎద్దుల పొగురు అణచి గెలుస్తారో వానికి మాత్రమే నా కుమార్తె అయిన నగ్నజీతిని ఇచ్చి వివాహం చేస్తాను అన్నాడు. కృష్ణ పరమాత్మ కోసల రాజ్యంను చేరుకొని ఆ 7 ఎద్దుల పొగురు అణచి వాటిని ఓడించి వీర్య శుల్కంగా ప్రకటింపబడిన నగ్నజీతిని తన భార్యగా స్వీకరించారు. కృష్ణ భగవానుడి వేరొక మేనత్త ఉంది. ఆవిడ పేరు శృతకీర్తి. శృతకీర్తికి ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు భద్ర. ఆమెకు చిన్నతనం నుండి కృష్ణుణ్ణి వివాహం చేసుకోవాలని కోరిక. కృష్ణ పరమాత్మ ఆ కన్యను వివాహం చేసుకున్నారు. తదనంతరం మద్రరాజు కుమార్తె అయిన లక్షణ అనబడే కన్యను వివాహం చేసుకున్నారు. అలా భగవానుడికి 8 భార్యలయ్యారు. 8 భార్యలతో సర్వ సంపదలతో భగవానుడు తులతూగుచున్నాడు. 8 భార్యలు అని చెప్పడం వెనుక ఒక రహస్యం ఉంది. యథార్థమునకు కృష్ణ భగవానుడు అంతమంది స్త్రీలను వివాహం చేసుకుని దక్షిణ నాయకుడై వీళ్ళందరితో సరస సల్లాపములతో కాలం గడపాలని వచ్చిన అవతారం కాదు. కృష్ణ పరమాత్మ అవతారంను అర్థం చేసుకోవడం చాలా కష్టం. అనే శబ్దము చేత 6 లక్షణములను ఆవిష్కరిస్తారు. భార్య అనగానే ఆమె భర్తతో 6 రకములైన సంబంధములను కలిగి ఉంటుందని మనము అర్థం చేసుకోవాలి. ఈ 6 లక్షణములు ఆమెకు వేరొక పురుషునితో ఉండవు. భార్య అన్నది భర్తకి మాత్రమే చెందినది. ఈశ్వర చైతన్యం లేకపోతే 8 వస్తువులు జడమై ఉండిపోతాయి. ప్రకృతి 8 రకములుగా భాషిస్తూ ఉంటుంది. భూమి రపోనాలో వాయువు కం మనోబుద్ధిరేవచ అహంకారైతియం మే భిన్న ప్రకృతి రాస్తదా. అవే పృథ్వీ అపస్ తేజో వాయువు ఆకాశములనబడే పంచభూతములు మరియు మనసు బుద్ధి అహంకారములు మొత్తం 8. ఈ 8 సంగతమే ఈ శరీరం. ఈశ్వరుడు పురుషుడై జడమైన ప్రకృతికి చైతన్యం కలిగిస్తాడు. ఈ 8 ఈశ్వరుడు లోపల ఉన్నప్పుడు మాత్రమే కదులుతున్నాయి. ఈశ్వరుడు లేకపోతే శవం అయిపోతుంది. ఈ 8 కదుపుతున్నవాడు ఎవరో వాడు పురుషుడు. కాబట్టి కృష్ణుడు 8 చేసుకోవాలి. అందుకనే కృష్ణునికి భార్యలు 8 మంది. ఇది అందులో ఉన్న రహస్యం. జ్ఞానస్థాయిలో దర్శనం చేసిన వారికి మాత్రమే ఈ విషయం అవగాహన అవుతుంది. అందుకనే భాగవతంను 2గా వినాలని చెప్తారు. అర్థమైన చోట జ్ఞానిగా వినాలి, అర్థం కాని చోట భక్తునిగా వినాలి.